పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తుండగా జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాలు తీసేలా చేసింది. తాగిన మత్తులో గొడవ పడుతున్న వ్యక్తి భార్యను తిట్టేసరికి అతడు కక్ష పెంచుకున్నాడు. అదే రోజు రాత్రి మట్టుబెట్టాలని శపథం పన్నాడు. స్నేహితుడి సాయంతో అతి దారుణంగా ఆ వ్యక్తిని మట్టుపెట్టి రైల్లో పరారయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన గూడూరు చిదానంద అనంతపురం నగరంలో ఓ జనరల్ స్టోర్లో పనిచేస్తున్నాడు. రోజులాగే ఈ నెల 23వ తేదీన రాత్రి పని ముగించుకుని సొంతూరు వెళ్లాలని బళ్ళారి బైపాస్ కూడలికి చేరుకుని సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కు మద్యం తాగడానికి వెళ్లాడు చిదానంద. అయితే పర్మిట్ గదిలో చిదానంద మద్యం సేవిస్తుండగా అతడి పక్కనే ఎరుకల లక్ష్మణ, తుమ్మిశెట్టి వెంకటరెడ్డిలు కూడా మద్యం తాగుతున్నారు. లక్ష్మణ చెయ్యి చిదానందకు తాకింది. చెయ్యి ఎందుకు తాకించావని ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవలో లక్ష్మణ భార్యను ఉద్దేశించి చిదానంద అసభ్యంగా మాట్లాడాడు. పర్మిట్ రూమ్లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నించారు. అక్కడున్న వారిద్దరిని సముదాయించి బయటికి పంపారు. తర్వాత చిదానంద సమీపంలోని అన్నా క్యాంటీన్ వెనుక భాగంలో వంతెన కింద పార్క్లో పడుకున్నారు. చిదానంద నిద్రిస్తున్న విషయాన్ని గమనించిన లక్ష్మణ తన స్నేహితుడు వెంకటరెడ్డిని తీసుకుని ఎక్కడికెళ్లాడు. చిదానంద ఛాతిపై లక్ష్మణ కూర్చొని నా భార్యనే తిడతావా అంటూ దాడికి పాల్పడ్డారు. ఆవేశంలో పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెతో చిదానంద తలపై పలుమార్లు మోదాడు. వెంకటరెడ్డి సైతం 2 సార్లు చిదానంద తలపై కొట్టాడు. దాంతో తలకు తీవ్ర గాయాలై చిదానంద అక్కడికక్కడే మరణించాడు. హత్య చేసిన తర్వాత ఇద్దరు రైల్లో తిరుపతికి పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి క్లూస్ టీం, సీసీ ఫుటేజ్ల ద్వారా సేకరించిన సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. ఈ నెల 29న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఒక రాయితో అతని తల మీద కొట్టి హత్య గాంబడినట్టుగా ఉన్నది. అక్కడ వెంటనే వాళ్ళ బంధువులకు తెలియపరచడం జరిగింది. వాళ్ళ బంధువులు వచ్చేసి ఆ డెడ్ బాడీ గూడూరు చిదానందగా గుర్తించడం జరిగింది. ఎరుకల లక్ష్మణ మన అనంతపురం చేసిన పిత్రోడ్లో ఉంటాడు. ఇతను తుమ్మశెట్టి వెంకటరెడ్డి అని అతని, ఇతనికి 30 years. అక్కడ పార్క్ దగ్గర ఉన్న వైన్ షాప్ దగ్గరికి వచ్చి డ్రింక్ తీసుకుంటారు. అదే సమయంలో ఈ మృతుడు చిదానంద్ కూడా అక్కడే ఉంటాడు. అతను కూడా డ్రింక్ తీసుకుంటుంటారు. అక్కడ స్వల్పపాటి వివాదం జరుగుతుంది. జరిగిన తర్వాత చిదానంద అక్కడి నుంచి పార్క్లోకి వచ్చేస్తాడు. పార్క్లో వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడే ఆ గొడవ జరిగిన సందర్భంలో ఈ మృతుడు చిదానంద ఎవరైతే ఈ ఎరుకల లక్ష్మణ భార్యని గొడవ పడ్డాడో అతనితో ఎరుకల లక్ష్మణ భార్యని కొంచెం అసభ్యంగా మాట్లాడటం జరిగింది. అది మనసులో పెట్టుకుని అతను వెంకటరెడ్డితో డిస్కస్ చేసి ఆ పార్కులో పడుకున్న అతని దగ్గరికి వెళ్ళి అక్కడ దొరికిన ఒక ఫుట్పాత్ రాయి తీసుకుని తల మీద ఇతను ఒక 3 దెబ్బలు వేస్తాడు, వెంకటరెడ్డి ఒక 2 దెబ్బలు వేస్తాడు. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే అక్కడి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చి తిరుపతి పెడతారు. ఈరోజు ఉదయం వాడు మేము పట్టుకోవడం జరిగింది.